కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఈ బడ్జెట్‌లో ఏ అంశాలు కీలకంగా ఉన్నాయి? మన దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు? మహిళలకు ఏ విధమైనటువంటి గుడ్ న్యూస్ చెప్పారు? టాక్స్ పేయర్స్‌కి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీఐఐ ప్రతినిధులున్నారు. సార్ చెప్పండి. ఈరోజు పొందుపరిచినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో, ఆ బడ్జెట్‌లో ఎలాంటి గుడ్ న్యూస్‌లు ఉన్నాయంటారు అసలు ప్రధానంగా ఓవరాల్‌గా? చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్ కంటే కూడా ఇది చాలా విలక్షణంగా ఉంది. ప్రతి రంగాన్ని సృజించారు. ఇంతవరకు ఎప్పుడూ చూ ఎలకేట్లు లేని రంగాలను కూడా ఇది పరిగణలోకి తీసుకుని చాలా చక్కటి ఆలోచనతో బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఎస్పెషల్లీ బాగా చెప్పుకోవాల్సింది కారిడార్స్, రైల్వే కారిడార్స్, అలాగే రేర్ ఎర్త్ కారిడార్ మన ఆంధ్రప్రదేశ్ కూడా బెనిఫిట్ పొందుతుంది వాటి ద్వారా. అలాగే ఉమెన్ కోసం ప్రతి జిల్లాకి ఒక హాస్టల్ ఇవ్వటం అనేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ కావచ్చు, అలాగే చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చక్కటి స్వాంతం చేకూర్చినట్టే, సెక్యూరిటీ ఇచ్చినట్టే. అలాగే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే పథకం కింద ఉమెన్‌కి వాళ్ళందరూ వాళ్ళ స్వావలంబనతో నిలబడటానికి మంచి అవకాశం ఉంది ఈ బడ్జెట్ ద్వారా. ఇది ఆత్మనిర్భర్ భారత్‌ని నిజం చేస్తూ రాబోయే తరాలకి ఎవరికి వాళ్ళు స్వయం కృషితో పైకి వచ్చే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ రంగం. స్పోర్ట్స్ కోసం మంచి డీటెయిల్‌గా అవగాహనతో గవర్నమెంట్ ఈ బడ్జెట్ రూపొందించింది. అనేక మంది కోచ్‌లు తయారు చేయటం, అలాగే స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్మించడం, స్పోర్ట్స్ వాళ్ళకి జాబ్ ఎలొకేషన్ కూడా ఎక్కువ ఇవ్వటం, ఇది ఒక మంచి పరిణామం. అలాగే టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి, అన్నిటికంటే గొప్పగా గైడ్స్‌ని, అంటే ఫారిన్ నుంచి వచ్చే టూరిస్టులకి గైడ్స్ ట్రైనింగ్ కోసం కూడా 1.5 లాక్ గైడ్స్ని తయారు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అనేది మన యొక్క భారతదేశం యొక్క ఇమేజ్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి మంచి స్టెప్ ఇది. ఈ విధంగా బడ్జెట్ చూస్తే అన్ని రకాలుగాను చాలా బాగుంది. మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్‌లు చెప్పారని భావించవచ్చు సార్ ప్రధానంగా వీటిల్లో? ఆంధ్రప్రదేశ్ కీలకంగా. కీలకంగా మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పి బడ్జెట్ అలొకేట్ చేశారు. అది డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని నుంచి రాష్ట్రానికి మేలు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నాను. అంటే ప్రధానంగా కన్‌స్ట్రక్షన్స్ సంబంధించి ఎలాంటి కీలకమైన ఆదేశాలు దీంట్లో ఇవ్వడం మనకి రాజధానిలో కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్‌లున్నాయి? అమరావతి సంబంధించి స్పెసిఫిక్గా చెప్పపోయినా కానీ డెఫినెట్గా ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి శాంక్షన్స్ అన్నీ వచ్చేసే ఉన్నాయి. మన శరవేగంతో మన రాజధానిని మనం నిర్మించుకుంటున్నాం. అలాగే రేర్ ఎర్త్ కారిడార్లో కూడా తమిళనాడుతో పాటు మన ఆంధ్రాకి కూడా రేర్ ఎర్త్ కారిడార్లో భాగంగా చేశారు కాబట్టి అది కూడా ఒక చక్కటి పరిణామమే మనకి. ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా మనకి బెనిఫిట్ అయ్యే విధంగానే ఉంది. టూరిజంకి సంబంధించి ఎలాంటి కీలకమైన నిర్ణయాలు? టూరిజం విషయంలో దగ్గర దగ్గరగా 1,50,000 మంది గైడ్స్ని తయారు చేయాలనే నిర్ణయం డెఫినెట్గా అది గవర్నమెంట్ యొక్క చక్కటి ఆలోచనని సూచిస్తుంది. ఎందుకంటే ఈ టూరిజంకి వచ్చినటువంటి టూరిస్టులందరూ ఎక్కువ శాతం అరాకొర నాలెడ్జ్ ఉన్నటువంటి గైడులతో బారిన పడి మన ఇమేజ్ నష్టపోతున్నాం. రేపు ఈ ట్రైన్డ్ గైడ్స్ అంతా వచ్చినప్పుడు భారతదేశం యొక్క ఇమేజీ, మన టెంపుల్ యొక్క ప్రాశస్త్యం డెఫినెట్గా విశ్వవ్యాప్తం అవుతున్న దాంట్లో ఎలాంటి డౌటు లేదు. డెఫినెట్గా ఎస్. ఓవరాల్‌గా ఎలా ఉంది? ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ డెఫినెట్గా. థ్యాంక్ యూ. మొత్తానికి ఓవరాల్‌గా చూసుకుంటే ఇది చాలా గుడ్ బడ్జెట్ అని చెప్పి కూడా విశ్లేషకులంతా కూడా చెప్తూ ఉన్నారు. మన దేశం అభివృద్ధి చెందేదానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో దానికి సంబంధించి అన్ని అంశాలను కూడా దీనిలో పొందుపరచడం జరిగిందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.